ఏపీలో ఆ నేత బీజేపీ ఎమ్మెల్యే, కానీ అక్కడ ఉన్న కేడర్ మాత్రం టీడీపీ. దీంతో అందరికీ ఆ ప్రజాప్రతినిధే పెద్ద దిక్కయ్యారు. శాసనసభ్యుడు, కార్యకర్తలు వేర్వేరు పార్టీలైనా ఆ ప్రజాప్రతినిధే అందరి నేతగా మారిపోయారు. దీంతో ఆ స్థానంలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ శాసనసభ్యుడికి టీడీపీతో అనుబంధం ఉండడంతోనే అక్కడ ఇన్ఛార్జిని నియమించడం లేదా? తెలుగుదేశం కేడర్కు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తున్న క్రమంలో ఇన్ఛార్జ్ అవసరం లేదని అధినాయకత్వమే భావిస్తోందా? బీజేపీ ఎమ్మెల్యే సొంత కేడర్ కంటే సైకిల్ పార్టీ కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలోని ఆంతర్యమేంటి? ఇంతకీ ఎవరా శాసనసభ్యుడు, ఏ నియోజకవర్గం? జనంలో జరుగుతోన్న చర్చ ఏంటి? వాజ్ ది స్టోరీ? రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. విధానాలు, నిర్ణయాల్లోనూ మార్పు తప్పదు. ప్రస్తుత సంకీర్ణ యుగంలో మూస పద్ధతిలో స్థిరంగా రాజకీయాలు చేయడం సాధ్యం కాదు. ఒక్కోసారి నియోజకవర్గంలో క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ అధిష్టానం నిర్ణయాలతో ఇబ్బందులు తప్పవు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. టీడీపీకి గట్టి పట్టున్న ఈ స్థానంలో ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా ఎచ్చెర్లను బీజేపీ కేటాయించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్ కలిసి పనిచేసి ఈశ్వర్రావును అసెంబ్లీకి పంపించింది. ఇక ఆ తర్వాత నుంచి ఎచ్చెర్లలో టీడీపీకి ఇన్ఛార్జ్ లేకపోయినా పార్టీ అధిష్టానం అంతగా పట్టించుకోవడం లేదు. దీనికి కారణం బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు అనే చెప్పక తప్పదు. ఈ ప్రజాప్రతినిధికి తెలుగుదేశంతో అనుబంధం ఉంది. దీంతో క్యాడర్కు పనులు జరిగిపోతున్నాయి. వాస్తవానికి కూటమి భాగస్వామ్య పక్షాలైన ఎవరి పార్టీని వారు బలోపేతం చేసుకోవటం సర్వసాధారణం. కానీ ఎచ్చెర్లలో మాత్రం బీజేపీ బలం నామమాత్రమే. ఇక్కడ టీడీపీకి మంచి పట్టుంది. ఈశ్వర్రావుకు తెలుగుదేశంతో ఉన్న అనుబంధం కారణంగా ఎక్కువ మంది కమలం పార్టీ ఎమ్మెల్యేగా భావించరు. సైకిల్ పార్టీలో ఉన్నప్పుడు చేసిన సేవా కార్యక్రమాలతోనే గత ఎన్నికల్లో పార్టీ కంటే వ్యక్తే ముఖ్యమన్న ఉద్దేశంతో ఎచ్చెర్ల ప్రజలు ఈశ్వర్రావుకు పట్టం కట్టారు. ఈశ్వర్రావు చుట్టూ ఎప్పుడు చూసినా బీజేపీ కంటే టీడీపీ నాయకులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా ఈ ఎమ్మెల్యే దగ్గరికే తెలుగుదేశం క్యాడర్ వెళ్తోంది. టీడీపీ పాలనలో రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్తో పాటు రణస్థలం మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. దీంతో తెలుగుదేశం క్యాడర్తో ప్రస్తుత కమలం శాసనసభ్యుడికి ఎక్కువ సంబంధాలున్నాయి. మరోవైపు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేస్తున్నారు. వాస్తవానికి ఎచ్చెర్లకు ఇన్ఛార్జి నియమించాలని టీడీపీ క్యాడర్ అధినాయకత్వానికి మొరపెట్టుకుంది. కానీ సర్ది చెప్పింది. ఈ ఎమ్మెల్యేకి టీడీపీతో ఉన్న అనుబంధంతో ఇన్ఛార్జ్ అవసరం లేదని భావిస్తోందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి తోడు ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఇక్కడ పర్యటించినప్పుడు ఈశ్వర్రావు పనితీరును మెచ్చుకున్నారు. అంతటితో ఆగకుండా ప్రజల కోసం కష్టపడుతున్న ఈ ప్రజాప్రతినిధిని మరోసారి గెలిపించుకోవాలని సూచించారు. దీంతో ఈశ్వర్రావు తమ నేతే అన్న సంకేతాలను సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చారు అనే భావన ఇక్కడి క్యాడర్లో వ్యక్తమవుతోంది. మరో 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. శాసనసభ్యుడి మాటకే ప్రాధాన్యత ఉంటుందని గ్రహించిన టీడీపీ కార్యకర్తలు ఈశ్వర్రావుకు మరింత దగ్గరవుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు సైతం సీఎం చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసం చూపుతున్నారు. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన శాసనసభ్యుల సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ఈశ్వర్రావు తన ప్రత్యేకతను చాటుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే వైసీపీ సర్కార్ వైఫల్యాలను తన నటన ద్వారా ఎండగట్టి సీఎం చంద్రబాబు దగ్గర మంచి మార్కులే కొట్టేశారన్న చర్చ జరుగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు 3 పార్టీలను ఈ శాసనసభ్యుడు ఎలా సమన్వయం చేస్తారు అన్న సందేహాలే వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అందరి నేతగా ఉన్న ఈశ్వర్రావు భవిష్యత్తులో ఎలాంటి కష్టాలను చవిచూడాల్సి వస్తుందో పరిశీలించాలి.